తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పెదమీరం గ్రామంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా విగ్రహం వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు బుధవారం ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులు వాహనదారుల దాహార్తి తీర్చేందుకు కాళ్ల మండలం పెదమీరం గ్రామంలో రతన్ టాటా విగ్రహం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, ఉప సర్పంచ్ జవ్వాది కిషోర్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం ఎరకండు అన్న కొంచెం ఎరకండు చూడండి అందరు చూడండి. ఖాళీ గ్లాస్ అలా పట్టుకొని పోయండి. చేతి బస్ ఈ రోజు మన ఎమ్మెల్యే గారు రఘురాం కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేసవి కాలం జనాలందరికీ దాహం తీర్చడానికి చలివేంద్రం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భించుకుని మా పెదమేరంలో ఇలా చలివేంద్రం ప్రారంభించడం జరిగిందండి. అది మా ఊరికి చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఆయన పుట్టినరోజు ఇక్కడి నుంచి చలివేంద్రం ఓపెన్ చేసి ఆయన కళ్యాణ మండపానికి వెళ్ళడం జరిగిందండి. ఎండ తీవ్రతను గుర్తించి మా ప్రెసిడెంట్ గారు సహకారంతో ఈ చలివేంద్రం స్టార్ట్ చేస్తడం జరిగిందండి. దీన్ని అందరూ శుభంగా సౌకర్యంగా ఉపయోగించుకుంటారని చేస్తూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా త్రిపులార్ ఈరోజు మా పెదమేరం గ్రామంలో చలికేంద్రం మే నెల వల్ల అందరికీ ఎండాకాలం వల్ల అందరూ తాగడానికి చలికాలం ఓపెన్ చేసి అదే మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో అంతా బాగా జరిగింది. ఎప్పుడు ఏ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు ప్రతి మే నెలలో ఇటువంటి కార్యక్రమం ముందుగా చేస్తారు. ఈ రోజున ప్రియతమ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కనుమూరి రఘురాం కృష్ణంరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మా పెదమేరం గ్రామంలో సర్పంచ్ గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా వేసవి ఎండ తీవ్రత గురించి ఆయన చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ చలివేంద్రం ఈ సంవత్సరం ఇక్కడ కాటన్ బొమ్మ రతన్ టాటా విగ్రహం ద్వారా ప్రారంభోత్సవం చేశారు స్థానిక శాసనసభ్యులు. అలాగే మరి పెదమేరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఇంకా రానున్న రోజులు ఇంకా మంచిగా చేయాలని, అలాగే సర్పంచ్ గారికి, కమిటీ బోర్డు సభ్యులకు, సెక్రటరీ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుని సెలవు. మన ప్రియతమ శాసనసభ్యులు ఉండు నియోజకవర్గం శ్రీ కనుమూరి రామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే పెదమేరం గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు గారు మే నెలలోనూ వాటర్ సప్లై అందరికీ మంచినీళ్లు సౌకర్యం చేసినందుకు ఆయనకి ఎంతో అభినందనని తెలియజేస్తున్నారు.
మంగళవారం విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 100% ఫలితాలతో భీమవరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్ సత్తా చాటిందని స్కూల్ డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ విశ్వకవి అంటేనే విజయానికి మారుపేరని, అదే వరవడిని 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సిబిఎస్ఈ స్కూల్ కూడా కొనసాగిస్తోందన్నారు. సిబిఎస్ఈ 10వ తరగతి ఫస్ట్ బ్యాచ్ తొలి ప్రయత్నంలోనే 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 478 మార్కులతో గ్రంథి దివ్యశ్రీ, 466 మార్కులతో వెల్లంకి లిఖిత్ సాయి, 465 మార్కులతో కొట్టు యుక్తా మీనా మొదటి 3 స్థానాల్లో నిలిచారని తెలియజేశారు. ఇంతటి విజయానికి సహకరించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సిబిఎస్ఈ మొదటి బ్యాచ్ స్కూల్ టాపర్గా నిలిచిన దివ్యశ్రీకు స్కూల్ డైరెక్టర్స్ తరపున నగదు బహుమతి అందజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబరిచి ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనే ఈ సభలో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో విశ్వకవి చూపిన శ్రద్ధ చాలా బాగుందని, అందువల్లే ఇంతటి మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని చెబుతూ విశ్వకవి డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. Very happy day. Vishwakavi School, CBSE first batch. We are very happy really. This is the first batch that we sent for board examination. 100% results. It's a tradition for Vishwakavi. But it's not a simple thing in CBSE schools. We have seen that 24,11,000 students all over India attended CBSE examination. Out of that, 100% schools are more only, but some schools are there, those who didn't get. This is the first batch. As Vishwakavi CBSE started just 2 years back, we have got very good result. We are proud about this result. And school first is 478 by 500, Divyasri, who stood first, who is joined only in 9th class of CBSE. Here the important point is, all the CBSE students, they studied only 2 years in Vishwakavi. Some of them joined directly in 10th class and they studied only 1 year. Whereas if we are seeing all these years in state school, my 10th class students, they studied 5 years, 6 years. After studying in Vishwakavi, they came to 10th class. Whereas in CBSE, they studied only 1 year or 2 years. They all came from different schools. So, if we are analyzing in such a way, my children, 10th class students, they did really great work. They did hard work. We made them to understand how they have to study for their further studies. And I am congratulating all the children for their hard work, and I am grateful to my 10th class CBSE teachers who did a lot of work, even though that is their first experience. And I am thankful to the parents, those who cooperated to us, those who encouraged their children in a nice way. Really, we are very happy. Sometimes it may be looking, marks may be less, but see, in CBSE schools, there are 3 papers. It's not like state syllabus. And sometimes merit children may get very tough paper. And in North India, results, if we are analyzing, some students, those who got 490s, 495s, they have taken social studies, social subjects, not maths or sciences. But in Vishwakavi, we concentrated more and more about maths and sciences. Children, and I want them to be in highest way, give respect to elders, give respect to parents, be in great way, do good service to our country, India. Jai Hind. I'm grateful for the guidance of our dedicated teachers, the support of my family and friends, and the opportunities provided by the esteemed school, Vishwakavi CBSE. This achievement is a testament to the school's commitment towards excellence and nurturing talent. I'm thanking our director, Sir Potluri Raghubabu Garu, and our dedicated teachers for being with me throughout this journey. Thank you all. Results. At Vishwakavi, we take care of each and every student. We take care of each and every student. We love each student. We guide each and every student, and each and every student is unique in their own way.
I specially thank our director, sir, who is the backbone of the Vishwakavi, who supported our children and provided many vulnerable sources for our children to go forward. First of all, I would like to congratulate all my students who they are secured good marks. I would like to especially congratulate my student, that is G. Divisri, who she secured 478 out of 500. Likit Sai and many students, all the students got good marks. But our school provide many things, not only studies. In all, we are concentrating particularly in all-round development. విశ్వక స్కూల్ ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు మా అమ్మాయి చాలా ఆనందంగా ఉంది. ఈ పాప చదువుకోవటానికి కారణమైన రఘుబాబు గారికి, స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ స్టాఫ్కి, ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకి, చక్కటి విద్య అందించిన మా రఘుబాబు గారికి ఆ జన్మంతో రుణపడి ఉంటామని చెప్పిన సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఇదంతా కూడా స్కూల్ యాజమాన్యం యొక్క మంచి గైడెన్స్తో హానరబుల్ డైరెక్టర్ సార్ అండ్ హానరబుల్ టీచర్స్ అండ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పేషెన్స్ అండ్ విలువైన గైడెన్స్తో ఇంత మంచి మార్కులు సాధించినందుకు మరియు ఈ యొక్క ఈ హ్యాపీ జర్నీలో యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా ఒక మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఉండి మండలం వెలువరు గ్రామంలో పెనుమస్స రామరాజు ఆధ్వర్యంలో మంగళవారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రామరాజు నివాసం నుంచి గ్రామ ప్రముఖులు, మహిళలు జై శ్రీరామ్ వంటి నినాదాలతో ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ముదునూరి భీమరాజు, రుద్రరాజు నాగ సంజీవరాజు, కె సతీష్ రాజు, గాదిరాజు శివరామరాజు, ముదునూరి చిన్న సత్యనారాయణరాజు, గాదిరాజు సుబ్బరాజు, ముదునూరి కొండరాజు, వీర పేరంటాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీపతిరాజు, శ్యామల దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని చేయించారు. చక్కగా శీతల పానీయాలు ఇచ్చారు, డ్రింక్స్ ఇచ్చారు, మంచిగా ఫ్యాన్లు పెట్టారు, మంచిగా టెంట వేశారు. అన్ని రామరాజు గారు అలాగే వారి తండ్రి గారు రామాంజనేయులు గారి యొక్క అనుగ్రహంతో స్వామివారి కళ్యాణం చేసుకున్నారు. వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలని, ఇహంలో సుఖాన్ని, అలాగే ఆశించినటువంటి ధన సౌభాగ్యాన్ని, చక్కటి మిత్రుల్ని, చక్కటి ప్రతిష్పతి భోజనోచమాన శోభన శోభాన కళ్యాణ అందరూ బ్రహ్మాండంగా జరిగినది. మా ప్రభుత్వ సంఘాలు రాజరాజు సుబ్బరాజు గారు ఇంటర్నేషనల్ 500, నాగరాజు బాలరాజు గారు 500 రూపాయలు, సింధూర వస్తువులు పొత్తూరి రామరాజు గారు 600 రూపాయలు, మేఘేశ్వర గారు, అల్లూరి సుబ్బరాజు గారు, మా గురువు గారు. శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు ఉండి మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షుడు పాములపర్రు ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాములపర్రు గ్రామంలోని శివారు ప్రాంతాల్లో ఉపాధి పనులు చేస్తున్న శ్రామికులకు మజ్జిగ సీసాలు అందజేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే త్రిబులార్ నియోజకవర్గంలో పంట కాలువలు, మురుగు కాలువల ప్రక్షాళనకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు ప్రత్యేక ప్రోత్సాహంతో ఉండి నుంచి పాములపర్రు గ్రామానికి వచ్చే పంట కాలువ అభివృద్ది పనులు చేసుకోగలిగామని అన్నారు. 15 సంవత్సరాల తర్వాత తమ గ్రామానికి తెల్లని నీళ్లు వస్తున్నాయని చెప్పారు. నీటి సంఘం అధ్యక్షుడు మంతెన సాయిలచ్చరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు కేసన యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ వర్రే సముద్రమూర్తి, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు కేసన బల్సులరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి శ్రామికులకు మజ్జిగ సీసాలు అందజేశారు. అనంతరం ఉండి సెంటర్లో జనసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగరాజు, సాయిలచ్చిరాజు, కృష్ణంరాజు, కన్నగంటి రూత్ కళ, జనసేన నాయకులు ఎడవల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కనుమూరి రఘురామరాజు గారి ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ గారిది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గంలో వాడవాడల వీధి వీధిల అన్ని చోట్ల కూడా పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఏడవల్లి వెంకటేశ్వరరావు గారు జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఇది గ్రామాల్లోనే కాదు, వీధుల్లోనే కాదు, పల్లెల్లోని పొలాల్లో కూడా ఉన్న వాళ్ళకి కూడా చెందాలని చెప్పేసి ఈరోజు పనికాహారం పథకానికి చెందిన పావులపర్రు గ్రామస్తులందరూ కూడా ఈ పొలాల్లోని పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఈ పండుగ జరగాలని ఆయన ఈరోజు మజ్జిగ అవి ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా వీళ్ళందరికీ ఇచ్చారు. వీళ్ళు కూడా రఘురామరాజు గారి పుట్టినరోజుకి రాకపోయినా సరే ఇక్కడ వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా ఆనందించారు. ఎమ్మెల్యే గారు మనకు ఉండడం చాలా అదృష్టం. ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈ రకంగా చేసుకోవడం కూడా మనకు చాలా సంతోషం. ఉండి నియోజకవర్గం ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ పుట్టినరోజు వేడుకలు మా గ్రామంలో జరుపుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. మన పాములపర్రు గ్రామంలో ఇంతకుముందు వైట్ నీరు వచ్చి మా పొలం దీని కిందే తెల్ల నీరు వచ్చి 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. అంటే ఎవరు కూడా పంట కాలంని శుద్ధి చేసి కాలువలకి పంట నీరు తోడిన దాఖలాలు లేవు ఈరోజు. అలాగే మన గ్రామంలో మంచినీళ్ళు చెరువు తోనైనా కాలువలు తోనైనా ఆయన వల్లే మనం తోగలిగాం. ఈ లేతే ఉండిలోంచి మిషన్ మన రామాపురం గ్రామానికి కూడా రానివ్వరు కూడా. ఎందుకంటే చాలా మంది అడ్డుకుంటా కొట్టినా అదేమి కుదరదు. కిందకి 15,000 ఓటింగ్ ఉండిలో ఉన్నా కూడా, మన పాములపర్రులో 1,500 ఓటింగ్ ఉన్నా కూడా మన త్రిబుల్ గారు ఏదైనా పర్వాలేదు కానీ కాలం మట్టుకు తవ్వవతకి ఇల్లేదని శుభ్రంగా తవ్వాలని చేశారు. అందుకనే ఆయన పుట్టినరోజు వేడికి నేను ఇక్కడ చేయాలని, మనస్ఫూర్తిగా చేయాలని, నేను ఇక్కడికి వచ్చి జనం మధ్యలో చేయాలని అనుకున్నాను. తప్పనిసరిగా అది జరిగింది. దమ్ముగా ధైర్యంగా చేసే నాయకుడు, ఏకైక నాయకుడు త్రిబుల్ ఆర్. ఆ త్రిబుల్ ఆర్ గారికి జన్మదిన వేడుకలు ఇంకా మరింతగా ఉత్సాహంగా జరగాలని, అన్ని గ్రామాల్లో బాగా జరగాలని, మళ్ళీ ఉండి సెంటర్లో 9 గంటలకే కేక్ కటింగ్ పెట్టాం. అది కూడా విజయవంతం ఘనంగా జరగాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమవరం మింటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు బుధవారం అమ్మవారికి 1,00,000 గులాబీ పుష్పాలతో అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ది కమిటీ పర్యవేక్షణలో తోటకూర కృష్ణ, ఫణిలక్ష్మి దంపతులచే ఆలయ అర్చకులు అమ్మవారికి లలితా పారాయణం, హారతులు, నీరాజన మంత్ర పుష్పాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 1,00,000 గులాబీలు, వివిధ రకాల పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. గురువారం ముగింపు రోజున 100 కేజీల పులిహార నైవేద్యం సమర్పిస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం 2వ రోజు పురస్కరించుకుని ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు, భక్తులు సహాయ సహకారాలతో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరగబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మెంజావరం వాస్తవులు తోటకూర కృష్ణ గారు, ఫణిలక్ష్మి గారు దంపతులు వారి సోదరులతో 1,00,000 గులాబీ పూలతో అమ్మవారికి అర్చన చేసి అభిషేకం చేసి అమ్మవారికి విశేషంగా అలంకరించడం జరిగింది. ఆ గులాబీ పూలతో అమ్మవారిని అందరూ కూడా దర్శించి ఆలయాభివృద్ధికి అందరూ మీ సహకారం అందించి అమ్మవారికి అనుగ్రహం పొందాలని. పాక్ ఉగ్రవాదుల దాడులను సంచలనాత్మకంగా ఎదుర్కొని పాక్ ఉగ్రవాదుల గుండెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింహస్వప్నంలా నిలిచిపోయారని పలువురు వక్తలన్నారు. ప్రధాని మోడీకి ప్రతి ఒక్కరూ పోస్ట్ కార్డుల ద్వారా అభినందనలు, హర్షం, మద్దతు తెలుపుతూ పంపించాలని కోరుతున్నామని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి అన్నారు. బుధవారం భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్టల్ శాఖ కస్టమర్స్తో జైహో భారత్ అంటూ పోస్ట్ కార్డు పంపించే కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం 150 పోస్ట్ కార్డులను పోస్టల్లో పంపించారు. ఈ కార్యక్రమంలో హెడ్ పోస్ట్ మాస్టర్ కె రాజు, ఉండపల్లి రమేష్ నాయుడు, ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు. అటువంటి భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న దేశ సమగ్రతలను నష్టం చేకూర్చాలని పక్కన ఉన్న పొరుగు దేశమైన పాకిస్తాన్ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంటే 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ తగిన శాస్తి చెప్పింది. మళ్ళీ అది అలసిగా తీసుకుని అప్పటి నుంచి కూడా పూర్తిగా మన దేశం
దయా కనికరంతో కొంచెం వదిలిపెట్టడం వల్ల ఈ రోజున రోడ్డు మీద తిరుగుతున్న సామాన్య ప్రజలను కూడా ఒకటి హతమారుస్తున్నారు. ఈ రోజున భారతదేశంలో ప్రధానమంత్రి లాంటి మోడీ లాంటి నాయకత్వంలో ఉన్న మన భారతదేశం సింధూర్ ఆపరేషన్ ద్వారా తగిన గుణపాఠం చెప్పింది. కాశ్మీర్లో పహల్గాంలోకి వెళ్ళినటువంటి పర్యటనకు వెళ్ళినటువంటి అమాయక ప్రజల్ని మతం పేరుతో ఉగ్రవాదులు మరణకాన్ని సృష్టించడం మన భారతదేశ ప్రజలందరినీ కూడా కలిసివేసింది. మరి దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేసి ఉగ్రవాదాన్ని హతమార్చే విధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న చర్య మన భారతదేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ సందర్భంగా మోడీ గారిని మన భారతదేశ ప్రజలందరూ కూడా అభినందించాలనే సంకల్పంతో అదేవిధంగా ఈ పోరాటంలో పాల్గొని ఉగ్రవాదాన్ని అణిచివేసినటువంటి మన భారతీయ సైన్యాన్ని అభినందిస్తూ మన దేహో భారతంలో కార్యక్రమంగా భాగంగా రంగసాయి గారు ఏర్పాటు చేసినటువంటి పోస్ట్ కార్డు ఉద్యమంలో అందరూ కూడా పాల్గొని మన దేశ ప్రధాని గారికి సపోర్ట్గా అందరూ కూడా పోస్ట్ కార్డుల ద్వారా అభినందనలు తెలియపరచాలని ఈ సందర్భంగా అందరికీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం చేపట్టడం చేసింది అంతా కూడా వాక్ వల్ల చాలా మిత్త పరిస్థితుల్లో ఉన్నాం మనం. పాకిస్తాన్లో ముష్కరులు రోడ్డు మీద వెళ్తుంటే మరి అమానుషంగా మన హిందువులు కాల్చేసి చంపేసిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటువంటి ముష్కరుల్ని ఇరువున కోసేయాలని చెప్పేసి ప్రతి భారతీయుడు భారతదేశంలో అనుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయం సంచలనాత్మక. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఆయన దీని మీద ఆలోచిస్తూ దేశ రక్షణ కోసం పాక్ వాళ్ళని ముట్టడి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి భారతీయుడు కూడా పోస్ట్ కార్డు ద్వారా భారత ప్రధానమంత్రికి అభినందన తెలియజేస్తూ హర్షం ప్రకటిస్తూ వారికి మనం సపోర్ట్ చేస్తూ సైనికులు కూడా ఉత్తరాలు రాసి మనం చేయవలసిన బాధ్యత మన భారతీయుల మీద ఉంది. ఇవాళ పోస్టల్ శాఖలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు జన్మదిన వేడుకలు ప్రతీకార దినోత్సవంగా జరుపుకున్న త్రిబుల్. జిల్లా కలెక్టర్ నాగరాణి రెడ్ క్రాస్ రాష్ట్ర అవార్డు పొందడం గర్వకారణం. కలెక్టర్ను సత్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కాళ్ల మండలం జక్కరం గ్రామంలో వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.